హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే తోటకూరని ఇలా చేసుకోండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఉల్లికారం తోటకూర. ఉల్లికారంతో తోటకూర చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూర తినని కూడా ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక పెద్ద సైజు కట్టను తోటకూరని నేను తీసుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోండి. తోటకూరని కడిగి కట్ చేసుకోవాలి, ఆకుకూరలు కాబట్టి. ముందుగా మన మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బల్ని, మీకు కారానికి సరిపడా, మీకు ఎంత కారం తిన్నారో అంత కారాన్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ ఇప్పుడు మనం ఆకుకూరలో యాడ్ చేసుకుందాం, ఇందులో వద్దు. పసుపు యాడ్ చేసుకొని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా ఉండేటట్టు చూసుకోండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న వాటిని అందులో వేసి పచ్చివాసన పోయే వరకు, ఉల్లిగడ్డలు వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అందులో యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఆకుకూర కూడా ఎంతో బలమైనది. తోటకూర అనేది మన బాడీలోని ఐరన్ని అలా బాగా పెంచుతుంది. ఒకసారి మీరు బాగా ఐరన్ వారానికి ఒక 2 సార్లైనా, ఒక్కసారైనా ఆకుకూరలు తినేటట్టు చూసుకోండి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అందులో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. అదంతా ఇనికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన తోటకూర రెసిపీ రెడీ.